హాయ్ అండి, వెల్కమ్ టు మౌలీస్ కుకింగ్ ఛానల్. ఇవాళ మనం మేక తలకాయ ఫ్రై తయారు చేసుకుందాం. సో తయారీ విధానం అండ్ కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? పదండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేక తలకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ముందుగా మేక తలకాయ మెత్తటి మాంసం తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకుందాం సన్నగా తరిగినవి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం. ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి. కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఒక చెక్క, కొన్ని లవంగాలు, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టొమాటోలు. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో మనము జీలకర్ర, చెక్క, లవంగాల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై చేయనివ్వకుండా కొద్దిగా మిక్స్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కలుపుకోండి. అది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వేస్తాం. సో ఆయిల్లో బాగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు స్టవ్ అనేది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హైలో ఉంటే అల్లం మాడిపోతుంది. సో ఎప్పుడైనా సరే అల్లం వేసినప్పుడు కొద్దిగా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి. సో అది అల్లము ఉల్లిపాయలు బాగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మేక తలకాయ మాంసం, మెత్తటి మాంసం ఉంటుందో అది వేయండి. శుభ్రంగా కడుక్కొని అది వేయాలి. మేక తలకాయ ఫ్రైలో మనకి వెంట్రుకలు అవి ఇవి వస్తూ ఉంటాయి, వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని అప్పుడు వేయాలి. సో మాంసాన్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పసుపు వేసుకుందాం, 1/2 టేబుల్ స్పూన్. పసుపు వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుందాం. కాసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు వేసుకుందాం, 2 టేబుల్ స్పూన్లు. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోండి. మధ్యలో మీరు మూత పెట్టుకోండి. మూత పెట్టి కాసేపు ఫ్రై అయిన తర్వాత చూసుకుంటూ ఉండండి వాటర్ అంతా డ్రై అయిందా లేదా. వాటర్ అంతా ఎగిరిపోవాలి. సో మంచిగా మాంసం అనేది ఆయిల్లో ఫ్రై అవుతుందండి. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవచ్చు. మీకు సరిపడా, మీకు ఎంత కారం కావాలో అంత సరిపడా వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం అనేది వేస్తున్నాను. వేసి కాసేపు అలా కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు అయిన తర్వాత తీసి చూస్తే కారం అంతా ముక్కలకి పడుతుందండి. దాని తర్వాత 2 గ్లాసుల వాటర్ పోయాలి. 2 గ్లాసుల వాటర్ పోసిన తర్వాత అది దగ్గరికి ఒకసారి కలుపుకున్న తర్వాత దగ్గరికి ఉడుకుతుంది. ఉడికిన తర్వాత టొమాటోస్ వేయండి. 2 టమాటాలు వేయండి. టమాటాలు వేసిన తర్వాత అది మళ్ళీ ఒకసారి కలుపుకొని దగ్గరగా ఉడికిపోయే నీళ్ళు అంతా ఎగిరిపోయే వరకు మీరు కలుపుకోండి. ఇలా నీరంతా ఎగిరిపోయే వరకు కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి ఉడకనివ్వండి. నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఉడుకుతూ ఉంటుందండి.
సో మధ్యలో చూసుకుంటూ ఉండండి నీళ్ళన్నీ ఇంకిపోయాయో లేదో అని, లేదంటే మీరు అలానే వదిలేస్తే కూర మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఏమాత్రం మాడనివ్వకుండా ఆయిల్ అలా పైకి తేలుతూ ఉంటుంది, అది చూసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పొడి మసాలా అనేది తయారు చేసుకుందాం. ఈ కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి, మనం జస్ట్ ఫైనల్ టచ్ ఇవ్వాలి. సో పొడి మసాలా తయారీ విధానం ఎట్లా అంటే, ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, చెక్క, లవంగం మిక్సీలో వేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని మీరు కర్రీలో చల్లేయండి. మంచి అరోమాటిక్ స్మెల్ అనేది మంచిగా వస్తుందన్నమాట. సో అంతేనండి, మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అలా అన్నంలో వేడివేడిగా మేక తలకాయ ఫ్రై తింటే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. మౌలీస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.